ఇక మరికొన్ని చోట్ల ఘర్షణలు ఆందోళనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఉదయం కొంత గందరగోళం ఏర్పడింది. 45వ డివిజన్లోని 5వ నెంబర్ పోలింగ్ బూత్లో ఓటింగ్ ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలింగ్ మొదలైన కాసేపటికే అభ్యర్థుల గుర్తులు తారుమారైనట్లు గుర్తించారు. అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. బ్యాలెట్ పేపర్లో జరిగిన తప్పులపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ తప్పిదం జరిగిందంటూ ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అటు తర్వాత అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఇక ఇటు వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో కాసేపు హైటెన్షన్ వాతావరణమే నెలకొందని చెప్పాలి. 13వ వార్డులోని 27వ పోలింగ్ సెంటర్లో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అటు అక్కడక్కడ కూడా ఘర్షణలు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరించేందుకు ఇక మనం మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే మా ప్రతినిధుల నుంచి తీసుకుంటూనే ఉన్నాం. ఏది ఏమైనా పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక పోలింగ్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించేందుకైతే అధికారులు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇక ఓట్ల లెక్కింపు ఒకవైపు తర్వాత జరుగుతుంటే ఎక్కడికక్కడ అభ్యర్థులు వాళ్ళ గెలుపులను ఓటములను బేరీజు వేసుకుంటున్న పరిస్థితి. లెక్కలు కడుతూ ఉన్నారు. సో ఎన్ని ఓట్లు ఏంటి, ఏం జరిగింది, ఎలా పోల్ మేనేజ్మెంట్ చేసామనే దానిపై పార్టీలు అయితే దృష్టి సారించిన పరిస్థితి. ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా పోలింగ్ సరళి గురించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి ఈసీ ఆఫీస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తంగా చూస్తున్నాం పోలింగ్ అయితే ముగిసింది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనల మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్లయితే అధికారులు చెప్తున్నారు. సో మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి స్వామి? వంశీ, ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 5 గంటల వరకు కూడా కొనసాగింది. 5 గంటల వరకు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈసారి గతంతో పోలిస్తే ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసే విధంగా ఈసారి గట్టి ఏర్పాట్లు అయితే చేశారు. అనేక చోట్ల కూడా పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తయారు చేసి ఓటర్లను ఆకర్షించే పని చేశారు. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జరిగినటువంటి ఎలక్షన్స్లో పార్టీలన్నీ కూడా హోరాహోరీ తలపడ్డాయి. తక్కువ సమయంలో ఒకవైపు నామినేషన్లకు, అదేవిధంగా ఎలక్షన్ ప్రచారానికి 6 రోజుల గడువు ఉన్నప్పటికీ కూడా పార్టీలన్నీ కూడా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, ఇటు వామపక్షాలు ఎవరికి వారు తీసుకోకుండా ఎలక్షన్లో ప్రచారం చేశారు. స్థానిక సంస్థలో తమ పట్టు నిలుపుకోవడం కోసం అన్ని విధాలుగా శ్రమించినటువంటి నేతలంతా కూడా ఈరోజు పోలింగ్ ముగిసే సమయం వరకు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండి వారి పార్టీకి ఓట్లు వేయించడం కోసం తీవ్రంగా శ్రమించారు. ఒకవైపు అనేక చోట్ల చెదురుమదురు ఘటనల మినహా ఎక్కడ కూడా పెద్దగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. ఒకవైపు సంగారెడ్డిలో ఇటు పోలీసులతోటి జగ్గారెడ్డి వాగ్వాదం, అదేవిధంగా ఇటు నిజామాబాద్లో ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటు పోలీసులతో వాగ్వాదం చేసుకున్న ఘటనలు చర్చకు తావిచ్చాయి. వాళ్ళు పోలీసులను దూషించడం కావచ్చు, పోలీసులు వారి పట్ల వివరించిన తీరు పట్ల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోలీసులు వివరించిన తీరు పట్ల కూడా ఒకవైపు దీనికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇటు కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అకారణంగా లాఠీచార్జ్ చేసి కొడుతున్నారు, వారిని ఎత్తుకుపోతున్నారని చెప్పేసి ఆయన కూడా అక్కడ ఆందోళన చేశారు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో కావచ్చు, చిట్యాల కావచ్చు, అనేక చోట్ల కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు మినహా పెద్దగా ఇక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ఒకవైపు పోలీసు యంత్రాంగం కూడా ఈసారి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని, ఇటు డీజీపీ శివధర్ రెడ్డితో పాటు మిగతా ఎన్నికల సంబంధించినటువంటి బాధ్యత చూస్తున్నటువంటి ఆయా జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఒకవైపు దీన్ని ల్యాండ్ ఆర్డర్ని ఒకవైపు ప్రొటెక్ట్ చేసే పని చేశారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎలక్షన్ పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరెవరికి ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా అందరూ కూడా అంచనాలు అయితే పార్టీలన్నీ వేసుకుంటూ ఉన్నాయి. ఒకవైపు తమకు 80% వరకు కూడా మున్సిపాలిటీల్లో మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ ధీమాగా ఉన్నప్పటికీ కూడా 40 మున్సిపాలిటీల్లో మేము పాగా వేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ ఒకవైపు బలంగా నమ్ముతుంది. ఇటు భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే ఈసారి మేము మెరుగైన ప్రచారం నిర్వహించాము, ప్రజలు కూడా మా వైపు నిలుస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటుంది. ఈసారి వామపక్షాలు అందరికీ భిన్నంగా ఈసారి ఆయా చోట్ల పరిస్థితికి అనుగుణంగా పొత్తులు పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఎలక్షన్లో కాంగ్రెస్తో కలిసి పనిచేసినటువంటి సిపిఐ ఆయా స్థానిక పొత్తులకు అనుగుణంగా కొత్తగూడెంలో బీఆర్ఎస్ తోటి కలిసి వెళ్ళింది. మరోవైపు ఇటు మిగతా చోట్ల ఆయా కాంగ్రెస్కు కాకుండా ఇటు కొన్ని చోట్ల బీఆర్ఎస్తోని సయోధ్యత కూర్చున్న సిపిఎం కావచ్చు, సిపిఐ రెండు కూడా ఒకవైపు అనేక చోట్ల కూడా సర్దుబాట్లు చేసుకున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో సిపిఎం, ఇటు మిర్యాలగూడలో సర్దుబాట్లు చేసుకున్నారు. ఇటు వామపక్షాలు, మరోవైపు ఇటు మిగతా ఎంఐఎం పార్టీ కూడా ఈసారి దాదాపు 230 స్థానాల పైగా పోటీ చేసింది. ఎంఐఎం పార్టీ ఇటు నిజామాబాదు కార్పొరేషన్లో వైపు ఇటు కరీంనగర్ కార్పొరేషన్లో కూడా తమ సత్తా చాటాలి, తమ బలం లేని ఎవరు కూడా కార్పొరేషన్ మేయర్ చేయించుకునే పరిస్థితి క్రియేట్ చేస్తామని చెప్పేసి కూడా ఇటు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరు కూడా బలంగా ప్రచారం నిర్వహించారు. చివరి రోజు వరకు కూడా ఎక్కడ కూడా
తగ్గకుండా ప్రచారంలో దూసుకుపోయే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఒకవైపు పార్టీలన్నీ కూడా హోరాహోరీగా తలపడ్డప్పటికీ కూడా ఇటు చివరి వరకు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవైపు స్థానిక సంస్థలు సాధారణంగా అధికార పార్టీదే పైచేయిగా ఉంటుంది. మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో కూడా దాదాపుగా 60 నుంచి 70% పంచాయతీలు మేమే దక్కించుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్తుంటే ఇప్పుడు మేము 30-40% మాకే వచ్చాయని చెప్పేసి బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంది. ఒకవైపు పార్టీ గుర్తులతో లేని ఎలక్షన్స్ కాబట్టి ఎవరి వారు చెప్పుకున్నప్పటికీ కూడా ఈసారి పార్టీ గుర్తుల మీద జరిగినటువంటి ఎలక్షన్స్ కావచ్చు, ఎవరికి ఎన్ని వార్డులలో కౌన్సిలర్లు గెలిచారు, ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరికి ఎన్ని మున్సిపాలిటీలు దక్కాయి అనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో కూడా పార్టీలన్నీ కూడా తమ బలాబలాల్ని బేరీజు వేసుకోవడం కోసం ఈ మున్సిపల్ ఎలక్షన్స్ని ఒక అస్త్రంగా వినియోగించుకుంటున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఒకవైపు వ్యతిరేకత పెరిగిందని ఒకవైపు నిరూపించడం కోసం ఇటు కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ బీజేపీలు బలంగా శ్రమించాయి. ఉత్తర తెలంగాణలో అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ వర్సెస్ ఇటు కాంగ్రెస్ అన్నట్టుగా కూడా ప్రచారం కొనసాగింది. అనేక చోట్ల కూడా అభ్యర్థుల ఎంపికలు కావచ్చు, ఎలక్షన్ ప్రచారంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఇటు దక్షిణ తెలంగాణ విషయంకి వస్తే ఇటు ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగర్, ఇటు మిగతా చోట్ల కూడా ఇటు వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా నల్గొండతో పాటు ఇటు రంగారెడ్డి చోట్ల కూడా అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కొన్ని చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ మహబూబ్ నగర్ చోట్ల ఒకవైపు పోటీ హోరాహోరుగా కొనసాగింది. ఒకవైపు ఇటు మక్తల్లో ఒకవైపు బీజేపీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి ఎరుకలి మహాదేవప్ప ఆత్మహత్య కూడా బీజేపీ పెద్ద ఎత్తున కూడా హడావుడి చేసింది. దీంతో ఎక్కడ కూడా ఎవరు వెనక్కి తగ్గకుండా ఎలక్షన్ ప్రచారం చేసినప్పుడు కూడా చివరి వరకు ఓటర్ ఎవరి వైపు నిలుస్తారనేది కూడా రేపు ఎల్లుండి 13వ తేదీ ఓటర్ లెక్కింపులోనే బయటపడనుంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. చివరి ఓటు వేసే అవకాశం కల్పిస్తాము, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.